వికారాబాద్ జిల్లా పరిగిలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటించారు. రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ 6,000, ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని కూడా విమర్శించారు. పింఛన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు 1,000 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 20,000 కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పెన్షన్ల మీదనే ఆధారపడి బతికే 50 లక్షల మంది పేద వర్గాలను విస్మరించిన, మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదనే విషయం ముందు మేము గుర్తు చేస్తున్నాం. ఈ నెల ఓట్లేస్తే వచ్చే నెలలోనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచకపోవడం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పరిధిలో వచ్చే పెన్షన్లను 4,000కు పెన్షన్ పెంచకపోవడం చూస్తే 20 నెలలుగా ఈ ప్రభుత్వం ఈ వర్గాలను, అత్యంత పేద వర్గాలను నమ్మించి మోసం చేసిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ 50 లక్షల పేద పెన్షన్దారులే మెజార్టీ ఓట్లు వేయడం వల్లనే కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడంటే వాళ్ళ చలవ, వాళ్ళ ఓటున్నదనే విషయం రేవంత్ రెడ్డి గారు సర్కారు మర్చిపోయింది. ఒకవైపు ప్రభుత్వం 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తుంటే ప్రతిపక్షం ఇవాళ గాఢ నిద్రలో గడిలో పడుకున్నది. ఇట్లాంటి పరిస్థితిలోనే పేద వర్గాల బిడ్డలుగా, పేదరికం తెలిసిన బిడ్డలుగా పేదల పెన్షన్ పెంచాలనే డిమాండ్తో ఒక పోరాటానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 9న చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన పేరుతో లక్షలాది మందితో ఒక మహాసభ జరగబోతుంది. ఆ మహాసభకు స్వచ్ఛందంగా తరలి రమ్మని చెప్పి కోరడం కోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా పర్యటన కొనసాగుతుంది.